అందరికీ కూడా ప్రభు నామంలో శుభములు. ఏప్రిల్ 6th నుంచి 10th వరకు, అంటే ఈస్టర్ తర్వాత రోజు నుంచి 5 days సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉపయోగకరంగా ఉండేలాగున. సో దీనికి ప్రతి పాస్టర్ని, లీడర్ని, అలాగే దేవుని సేవ చేయాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా 5 టాపిక్స్ ని మనం చూడబోతున్నాం. అందులో ఒకటి లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ లెసన్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నాయకత్వపు లక్షణాలు. ఈరోజు నాయకత్వపు లక్షణాలు లేకుండా చాలా మంది నాయకులని మనము చూస్తూ ఉన్నాం. చాలా విచారము, బాధకరం. కానీ యేసుక్రీస్తు యొక్క నాయకత్వము ఎట్లాంటి నాయకత్వం? యథార్థత, పరిశుద్ధత, దీనత్వము. అలాగే యేసుక్రీస్తు యొక్క నాయకత్వము మరి వేషధారణ లేనిది. తను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అన్నటువంటి ఒక నాయకత్వంలోనే ఆయన పనిచేశారు. అలాగే ఆయనతో సమానంగా అనేక మందిని లేవనెత్తారు, వారికి ఆయన పనిని అప్పగించారు. సో ఈ వీటి గురించి ఇంకా మనం లోతుగా తెలుసుకోవాలి. మరి దాని విషయమే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, నేర్చుకుందాం, దీవించబడదాం, దేవుణ్ణి మరి మహిమపరచుదాం. ఆమేన్. ఫ్రెండ్స్ మీట్ బైబిల్ స్కూల్ ద్వారా దేవుని సేవార్థమై తర్బీదవ్వటానికి, ఆయత్తపరచబడటానికి సిద్ధపడుతున్న విద్యార్థులందరినీ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను కొద్ది రోజుల్లో మీ ముందుకి ప్రభావవంతమైన సువార్థీకరణ మరియు వాటి విషయమైన వ్యూహాలు అనే అంశంతో మీ ముందుకు వస్తాను, విచ్ ఇస్ ఎఫెక్టివ్ ఇవాంజలిజం అండ్ మిషన్ స్ట్రాటజీస్. పరలోక రాజ్యం సమీపించింది అని సువార్త ప్రకటించమని పంపిన ప్రభువే దాని నిమిత్తమైన శక్తిని, అధికారాన్ని వారికి ఇచ్చాడు. ఏం ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఫలవంతంగా ప్రభు రాజ్యాన్ని ఎలా కట్టాలి అని వారికి ఆ దినాల్లో ఆయత్తపరిచిన ప్రభు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనిపెట్టండి, శక్తి పొందండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఫలించటం మాత్రమే కాదు, బహుగా ఫలించాలి అని చెప్పిన ప్రభు మన ముందు దాని నిమిత్తమైన వ్యూహాలు ఇచ్చాడు, దాని నిమిత్తమైన పద్ధతులు ఇచ్చాడు, దాని నిమిత్తమైన వాక్కులు ఇచ్చాడు, దాని నిమిత్తమైన సూచనలు, జాగ్రత్తలు కూడా ఇచ్చాడు. సిద్ధపాటు ఎలా అవ్వాలి, ఏం ప్రకటించాలి, ఏ రీతిలో, ఏ వ్యూహంతో ప్రభు కొరకు ప్రయోజనకారిగా, ఫలవంతంగా, ప్రభావవంతంగా, విచ్ ఇస్ ఎఫెక్టివ్, ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఆర్ ఎవర్ గ్రోయింగ్ మినిస్ట్రీ కలిగి ఉండటానికి ఆ యొక్క సూక్తులు, సూత్రాలు ఆ దినాన మనం నేర్చుకుంటాం. సిద్ధపాటు అవ్వండి, ఆయత్తపడి వినుటకు మనస్సును సిద్ధపరచుకునండి, నమ్మటానికి హృదయాన్ని ఆయత్తపరచుకునండి, కార్యాచరణలో పెట్టడానికి మీ శరీరాలను, మీ మనస్సులను సిద్ధపరచుకునండి. ప్రభు అట్టి విధంగా మిమ్మల్ని బలపరిచి, దీవించి ఆ దినాన మిమ్మల్ని నిలబెట్టును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Welcome to the history of Christianity in India. What a great privilege and honor for us to be discussed Bharat Deshapu Yokka Sangha Charitra. I always remind the students that the history of Christianity in India is a continuation story of the Bible. Bharat Deshapu Yokka Sangha Charitra కొనసాగింపుగా సాగుతూ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క అంశము. Therefore, I would like to welcome all of you to have a wonderful subject. May God bless all of you.